హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వీక్ ఆఫ్. సో సండే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ సండే రావడం అందరికీ ఒక ప్లస్ పాయింట్ ఏమో, కానీ నాకు మటుకు చాలా చాలా కష్టంగా ఉంటుంది సండే. బికాజ్ వర్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తున్నాను అనమాట వర్క్ అనేది. ఈరోజు కొంచెము మనకి మిడిల్లో ఒక కర్టన్ కనిపిస్తుంది కదా, అది ఏసీ కోసం అని చెప్పేసి పెట్టున్నాను. సో అది క్లీన్ చేయాలన్నమాట. సో ఈరోజు కొన్ని కర్టన్స్ క్లీన్ చేసేసి అండ్ అక్కడక్కడ మేకలు అయితే కొట్టాలి. బికాజ్ అక్కడ కర్టన్స్ అవి పెట్టాలి. ఇప్పుడు సమ్మర్ కదా, ఏసీ వేస్తే ఈ రూమ్ అంతా అసలు మేము చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే బెడ్రూమ్లో పెట్టకుండా హాల్లో పెట్టించాం కదా, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట క్లీనింగ్ కూలింగ్ కావడానికి. సారీ. సో అందుకు ఇంక ఈరోజు మార్నింగే ఈ పని అయితే పెట్టుకున్నాం. సో బై ది వే మన ఛానల్లో రెగ్యులర్ కంటెంట్ అయితే వ్లాగ్స్, రెసిపీస్, షార్ట్స్ అన్నీ ఉంటాయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ని హిట్ చేస్తే కొత్త వీడియోస్ ఏమైనా పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇక్కడైతే డ్రిల్ మిషన్తో ఈరోజు అంతా చెవులు మోగిపోతున్నాయి డ్రిల్ మిషన్తో. సో అందుకే మార్నింగే పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నా అండి. ఇంకా అంటే కిచెన్ వరకు ఒకటి మటుకు కసు చిమ్మేసి మాప్ పెట్టేసి అండ్ నేనైతే ఇంకా పూజ కంప్లీట్ చేసేసాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నేను పప్పుచారు అండ్ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇంట్లో అంతా హాల్లో అంతా డ్రిల్ మిషన్ పెట్టడం వల్ల హోల్స్ పడి మొత్తము మట్టి అంటే ఇసుక ఉంటుంది కదా, అది మొత్తం దుమ్ము వచ్చేస్తుంది. సో దట్ నేను ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా క్లీనింగ్ అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి సో కిచెన్ ఒకటి క్లీన్ చేసి మాప్ పెట్టేశాను. అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగే చేపలు అయితే వచ్చాయన్నమాట ఇంటి దగ్గరికి. సో ఈరోజు బయటకి ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లోనే ఇంటి దగ్గరికి చేపలు వచ్చాయి. సో అవి చేపలు క్లీన్ చేయించేసుకొని నెక్స్ట్ ఇక్కడ మార్నింగే చేపల పులుసు అయితే పెట్టేస్తున్నా. సో ఆల్రెడీ నేను రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు, జస్ట్ అట్లా మీకు చూపిస్తున్నా. సో ఈరోజు సండే కదా, సండే స్పెషల్ చేపల పులుసు. అండ్ నాకు ఎందుకో తెలియదండి, సో ఎవరైనా చేస్తే మటుకు తినాలని అనిపిస్తుంది. బట్ నాకు ఎక్కువగా తినాలని క్రేవింగ్స్ ఏం లేవు నాన్ వెజ్. సో నా కోసం, పిల్లల కోసం అయితే పప్పుచారు, బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో పులుసు ఎక్కువ పోయడం వల్ల మనకి చేపలు అనేది నీసు వాసన రాకుండా ఉంటాయి. సో చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటా కూడా యూజ్ చేయొచ్చు. బట్ చింతపండు పులుసే బాగుంటుందండి చేపల పులుసులోకి. అండ్ యాజ్ యూజువల్ దీంట్లో నేను జీలకర్ర, మెంతులు, ధనియా, చెక్క, లవంగా, ఆల్రెడీ కొబ్బరి పౌడర్ కొట్టి పెట్టేసాను అనమాట. అండ్ దీంట్లో ఖచ్చితంగా గసాల, మెంతులు అనేది పడితేనే ఆ చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. సో బాగా అంటే పులుసు బాగా మరిగిన తర్వాతనే మనము చేపలు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈలోపు నేను పౌడర్ అయితే కొట్టేసాను అనమాట. సో ఇది జీలకర్ర, గసాల, చెక్క, లవంగా, మెంతులు, కొబ్బరి అవన్నీ వేసేసి డ్రై చేసిన తర్వాత సో దీంట్లో మిక్సీ పట్టేసాను అనమాట. సో బాగా ఫ్రై చేసి ఆరిన తర్వాత మిక్సీ పడితే బాగా పౌడర్ లాగా వస్తుంది. సో చేపల పులుసు చేసేటప్పుడు మటుకు నాకు తినాలని అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ మనం ప్లేట్లో వేసుకున్నాక అదొక రకమైన ఇండైజెస్టింగ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. చేపల్ని చూస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బట్ చేయడానికి బాగానే చేస్తా, బట్ నేను తినలేను. ఇది అమ్మ వాళ్ళకి అండ్ మాకు అనమాట. అంటే బాబు కూడా తింటా అంటాడు కానీ వాడు అస్సలు ముట్టాడు. సో పేరుకి మటుకు నేను తింటా అని అంటాడు. ఇంకా ప్రాన్స్ ఉంటే కూడా చేయమని చెప్తాడు కానీ తినేది తక్కువ, ఆరాటం ఎక్కువ అనమాట పిల్లలకి. సో ఫైనల్లీ పప్పుచారు వేసుకొని కంప్లీట్ చేసేసాం. ఈ చేపలు మనకి కనపడడానికి అట్లా కనిపిస్తున్నాయి కదా. సో నాకు ఈ బాణలో ఏంటంటే బాగా ఫుల్గా మంచిగా బాయిల్ అయిపోతాయి అండ్ ఉడికిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి. సో పులుసు అనేది మనకి చేపలు ఎంత ఉన్నాయో, అండ్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, సో స్కిప్ చేసేయండి ఈ పార్ట్ అయితే. అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే ఇది బాగా యూస్ అవుతుంది. సో మా కోసం ఇక్కడ మేము జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసి బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
చేసినప్పుడు చెప్పారు కదా, ఆయిల్ తక్కువగా యూస్ చేయండి, ఆయిల్ తక్కువగా యూస్ చేస్తే బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అయితే చెప్పారనమాట. ఈవెన్ ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోతుందని చెప్పారు. సో మరి మన హెల్త్ కోసం మనం ఆ మాత్రం ఆయిల్ అయితే తగ్గించాలి కదా. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నా. ఇవి ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే నేను కొంచెం బెండకాయ అనేది ఫ్రై చేస్తున్నా. ఈ ప్యాన్ చెప్పాను కదా, నేను చాలాసార్లు చెప్పింటాను, ఈ ప్యాన్లో వేస్తే అడుగంటదు అండ్ బాగా ఉంటుంది ఫ్రై కూడా. సో ఫ్రై చేసినప్పుడు దీంట్లో చేస్తే అనమాట నేను ఎక్కువ శాతం దీంట్లో బాగా వస్తుంది అనమాట. అంటే బెండకాయలు చిదిమిపోకుండా అలాగే బెండకాయ గుండ్లుగా ఉంటుంది కదా. సో అందుకోసం దీంట్లో ఏం మసాలా అవసరం లేదండి. బెండకాయ బాగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, చూసారా ఆయిల్ అస్సలు లేదు. సో ఈ మాత్రం మెయింటైన్ చేస్తే ఆయిల్ హెల్త్ బాగా అయిపోతుందని ఒక పిచ్చి నమ్మకం. సో మనం కూడా ఆయిల్ తగ్గించేస్తే హెల్త్కి చాలా మంచిదండి. అండ్ చెప్పాను కదా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకుంటే అంత బెస్ట్. సో మెయిన్గా బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేసేసి ఇంట్లో ఏ చేసినా అది తినేసేయాల్సిందే. సో బెండకాయ లోపల లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఫైనల్లీ ఉప్పు, కారం, పసుపు అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు, పల్లి, కరివేపాకు అవన్నీ వేసేసి మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఈ ఫైనల్ స్టేజ్లో యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకా మనం దించేస్తాము ఒక 5 మినిట్స్లో అన్నప్పుడు మటుకు ఇవన్నీ వేసేసుకొని మగ్గించు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ నేను ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ఏం లేదు. సో రేపు మండే కదా, ఇంకా మండే కోసం అనేసి నానబెట్టేసేయాలి. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే రచ్చరచ్చగా ఉంది. అయినా ఇప్పుడు నాకు ఓపిక అస్సలు లేదండి. ఎందుకో తెలియదు, ఈరోజు బాడీ అంతా ఓపిక లేనంతగా అయిపోతుంది. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అనమాట టుడే. సో సండే అంటే ప్రతి సండే నేను కొంచెం యాక్టివ్గానే ఉంటాను. అంటే ప్రతి సండే అని కాదు, ప్రతిరోజు. సో సండే వచ్చిందంటే ఇంకో కొన్ని స్నాక్స్ ఐటమ్స్, రెసిపీస్ ఏవో ఒకటి చేస్తూ ఉంటా. బట్ ఈరోజు అయితే అస్సలు ఓపిక లేదండి. నేనైతే ఇంకా దుమ్ము అంతా తీసేసిన తర్వాత అండ్ కొన్ని ఫ్రేమ్స్ సాటర్డే రోజు మనం తీసుకొచ్చాం కదా, సో ఆ ఫ్రేమ్స్ అన్నీ నేను ఇప్పుడు అంటే హోల్ పెట్టేసి, ఇవి ఏంటంటే హోల్ త్వరగా పడవు, డ్రిల్ మిషన్తో వేస్తే కానీ హోల్ పడదనమాట. సో ఇంకా నేనైతే ఈ దుమ్ముకి ఇంకా చేతగాలేదు అస్సలకి. హెడ్ బాత్ చేసేసుకున్నా. అండ్ నేను హెడ్ బాత్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్ టైం కూడా మీకు ఈ రివ్యూ ఇచ్చిన్నాను. సో మామా అర్త్ వాళ్ళది హెయిర్ స్ప్రే అంటే బాగా పనిచేస్తుందండి. రోజ్మేరీ హెయిర్ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా అంత పెద్దగా ఉండదు, హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. సో 1 or 2 వేసుకొని అంటే 1 or 2 బాటిల్స్ వాడిన తర్వాత ఇంకా తగ్గలేదని మటుకు చెప్పకండి, బికాజ్ అది రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. అండ్ హెయిర్ ప్యాక్ కూడా చూసుకుంటూ ఉండాలి. సో నాకు ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ అనమాట. సో ఈ ఫ్లోరైడ్ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆల్సో ఎక్స్ట్రాగా డాండ్రఫ్ కూడా వస్తుంది అనమాట. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కొంచెం ఆయిల్ అయితే తక్కువగానే యూస్ చేస్తున్నా హెయిర్కి. సో నైట్ పెట్టడం, మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవడం, దీనివల్ల ఉన్న 4 కూడా వెళ్ళిపోతాయేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. సో చూసారా పల్చగా అయిపోయింది నాకైతే స్కాల్ఫ్. బట్ ఈ స్ప్రే వాడిన తర్వాత అంటే బేబీ హెయిర్ అయితే కొంచెం మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రంట్లో కానీ లేకపోతే అక్కడక్కడ బేబీ హెయిర్ అయితే వస్తుంది. సో హెయిర్ ఫాల్ ఎక్కువ కాకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. మామా అర్త్ వాళ్ళ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. బై ది వే దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. నేను ఇంతకుముందుది వాడున్నాను. సో ఇది 3rd బాటిల్ అనమాట నేను యూజ్ చేయడము. సో అది ఇప్పుడు టైం చూసారా ఎంత అయిందో, 7 అయిపోయింది ఈవినింగ్. ఈ సండే వచ్చేసింది, వెళ్ళిపోయింది కూడా అప్పుడే. సో నేను ఇంకా కీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను, బైక్వి కానీ ఇంటివి కానీ. ఇంకా అక్కడ ఒకటైతే పెట్టేసి ఉన్నాను. అది కూడా మీషోలో తెప్పించుకున్నాను అనమాట. అది ఈరోజు మోక్షం వచ్చింది. సో ఈ నెక్స్ట్ అయితే ఇక్కడ నైట్ డిన్నర్లోకి ఎంతసేపు ఉన్న వంటింట్లో తిరగాల్సిందే అండి నేను. సో నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా, బెండకాయ ఉంది కాబట్టి. అండ్ మా వారి కోసం ఆబ్వియస్లీ చేపల పులుసు అయితే ఉంది, అది తినేస్తారనమాట. నెక్స్ట్ నేనైతే ఇక్కడ చపాతీ చేసేస్తున్నా. దాని తర్వాత ఇంకా దోశ బ్యాటర్కి నేను మిక్సీ పట్టేసేయాలి. సో అదండి మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తున్న డే. ఈవెన్ నేను కూర్చోడానికి, న్యాప్ తీయడానికి కూడా టైం ఉండట్లేదు. సో ఒక సైడ్ వీడియో ఎడిట్ చేసుకుంటూ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా కాన్స్టెంట్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో కొంతమంది అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేస్తే, సో నా కష్టానికి తగ్గ అంటే
నా కష్టానికి తగ్గ వాల్యూ అయితే దొరుకుతుందని నేను ఫీల్ అవుతాను. సో బికాజ్ ఇంత కష్టపడతాను కదా, నాకు మీ యొక్క చిన్న లైక్ వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ అయితే నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ మీరు పెట్టే స్వీట్ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానివ్వండి, అది నాకు చాలా ఇష్టం అనమాట. అంటే కంటెంట్ని క్రియేట్ చేసుకోవడం, మంచిగా ఎడిట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను చూడండి. సో అది చాలా బాగుంటుంది. అండ్ మన కష్టానికి తగ్గ ఫలితం కూడా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో కొన్ని కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ ఆబ్వియస్లీ మనం సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న తర్వాత అవి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. బట్ టచ్ వుడ్ ఇంతవరకు మనకు అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే ఏం రాలేదు. సో ఇలాగే మన ఛానల్ మంచిగా ముందుకెళ్ళాలి అండ్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మాటల్లో పడి దోశ బ్యాటర్ కూడా నేను పట్టేసాను అనమాట. కొంచెం క్వాంటిటీ అయితే పడుతున్నానండి, ఎక్కువ తీసుకోవడం లేదు. సో ప్రిజర్వేటివ్ వద్దని చెప్పేసి కొంచెం అయితే నేను తీసుకొని వాడుకుంటున్నాను. ఆ డే వస్తే చాలు అన్నట్టుగా. అండ్ మార్నింగ్ టైం నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు కాబట్టి ఇదే దోశ బ్యాటర్ ఈవినింగ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తినం మేము. సో నైట్ టైము డిన్నర్ లాగా వస్తుంది కదా అని చెప్పేసి ఆ డే అంతా పెట్టేస్తాను అనమాట దోశ బ్యాటరు. మార్నింగ్ నుంచి కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కువ శాతం స్టాండింగ్లోనే వర్క్ ఉంటుంది అనమాట. ఈ కిచెన్ క్లీనింగ్ అని, ఈరోజు డ్రిల్ మిషన్ వల్ల ఇల్లంతా దుమ్ అయిపోయింది. మాప్ పెట్టుకొని వాటర్ పోసి ఇల్లంతా కడిగేసి, సో నేను ఇంకా కొన్ని అయితే వీడియో తీయలేకపోయాను. బికాజ్ నాకు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ స్టవ్ కట్ట మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నా. నేను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత పిల్లలు పాలు కాచి మొత్తం పొంగిచ్చేసారనమాట. సో మళ్ళీ నేను స్టవ్ని అయితే క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా నైట్ పడుకునే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు వీడియో ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టైం ఉంటుందో లేదో అన్నట్టుగా నేను ముందుగానే వీడియో రెడీ చేసి పెట్టేసుకుంటున్నా. సో కాన్స్టెంట్గా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి హోప్ మీ హెల్ప్ కూడా ఉంటుందని అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇక్కడ తయారు చేసేస్తున్నా. రేపు మళ్ళీ కలుసుకుందాం.